ఎండాకాలం అంటేనే ఉపాధి పని స్టార్ట్ అవుతుంది కదా. పొద్దున్న 5:30 పోతురు, 8కి 7కి ఫుల్ ఎండ కొడుతుంది. ఆ ఎండలో పని చేసి చేసి అలసిపోతుర్రు. మొత్తం చెమటలు అయితే ఇట్లా కారుతున్నాయి. పని అంతా అయిపోయిన తర్వాత సరదాగా కొంతసేపు ఆడుకుందామని అయితే ఇవి అన్ని ఊళ్ళలో ఇప్పుడైతే ఉపాధి పని కాడ బతుకమ్మలు ఈ పెళ్ళిళ్ళు చేస్తున్నారుగా, మేము కూడా చేద్దామని అయితే ఆడుకున్నాము. వదిన మరదల వరుస అయిన వాళ్ళు, అత్త అమ్మ వరుస అయిన వాళ్ళతోనైతే ఇట్లా చేసుకున్నాము. తువాలలు తీసుకున్నాం కదా. ఫస్ట్ పెళ్ళంటే ఏంటి, బట్టలు పెట్టుకుంటారు కదా. ఇట్లా బట్టలు పెట్టుకున్నాడు, పెళ్ళి అక్కడ దొరికిన వాటితోనే పెళ్లి తతంతో ఆ తట్టలతోనే డప్పులు కొట్టడము, పాట పంతులాగా పాట పాడడం సరదాగా అనిపించింది. ఎప్పుడు పని చేసి అలసిపోవడం ఎందుకు, కొంచెమైనా లైఫ్లో ఎంజాయ్ చేయాలి కదా. ఇది ఒక ఫన్నీ మూమెంట్, ఎప్పుడు గుర్తుకుంటుంది. అక్కడ దొరికిన పూల చెట్లతోనే తాళిలా కట్టుకొని మేము తీసుకున్న టిఫిన్ బాక్స్లతోనే పెళ్ళి అయిపోయిన తర్వాత పత్తి గింజలు పెడతారు కదా, పత్తి గింజలను పెట్టుడానికి కొంతసేపు ఇలా ఈ డే అంతా చాలా సంతోషంగా హ్యాపీగా అనిపించింది. ఒక మెమరబుల్ అనమాట. ఇది ఎప్పుడు గుర్తుంటుంది. ఇప్పుడైతే అన్ని ఊర్లలో ఎత్తురు, మా ఊర్లో కూడా వేద్దామని అయితే సరదాగా వేసినాము. ఇక్కడ దొరికిన ఐటమ్స్తోని, పూలతోని మనము తాళి అయితే ఇక్కడ దొరికిన తాళ్ళు వేర్లతోని పసుపు పువ్వులు పెట్టి ఇట్లా చేసినాం అనమాట. చీర మన పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అయితే ముడేసుకుంటారు కదా, కొంగుముడి. ఇది 2 చీరలతో కొంగుముడి వేసుకున్నారు. అందరూ ఇంత చూస్తున్నారు అనమాట. అందరు ఇక్కడనే మొత్తం ఊరంతా మంది 400 మంది పనిపోయే వాళ్ళు. ఇక్కడ పెళ్ళికి 400 మంది వస్తారో లేదో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తూ ఇట్లా పట్టిరు. నాగలి పట్టుకుంటారు కదా, ఇక్కడ గడ్డపార పట్టుకొని పోతురు అన్నట్టు. మస్తు అనిపించింది. పత్తిత్తులు లేవని ఇక్కడ ఉన్న చిన్న చిన్న గింజలు ఏవో దొరికితే వాటిని పత్తిత్తులు లెక్క పెట్టిరు. పెళ్ళి అయితే అయిపోయింది అన్నట్టు. పెళ్ళి చేసిన వీడియో ఒకటి మిస్ అయింది. ఇదైతే పత్తిత్తులు అలికేదనమాట. మనము పోల్ చుట్టూ తిరుగుతాం కదా, ఇది పోల్ అన్నట్టు. పోల్ చుట్టూ తిరిగిన తర్వాత పత్తి గింజలు పెట్టాలి. ఇదైతే పోల్ చుట్టూ తిరుగుతురు. పత్తి గింజలు పెట్టడానికి అక్కడైతే మనము దున్నినట్టు చేస్తాం కదా, పత్తి గింజలు పెట్టుడు అయిపోయింది. ఇప్పుడు సారబియ్యం పోసుకున్నాడు అని ఫన్నీ ఊరందరూ ఇక్కడనే ఉన్నారు. ఇదేమో ఎత్తురని ఫోన్ గురించి, వీళ్ళేమో ఎత్తురని కొంతమంది, జోకులని కొంతమంది, మనిషికి ఒక రకంగా అనుకున్నారు. పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే పొక్కలు తీయడం అయితే అవుతుంది. అంత పని అయిపోయిన తర్వాత ఒక మంచి ప్లేస్ తీసుకొని ఆడుతారు. ఇప్పుడు పత్తిత్తులు పెడతారు అన్నట్టు. మనము పెళ్ళప్పుడు పెడతాం కదా, చిన్నగా చేతితో చిన్న కర్రతో తీసి ఇక్కడ గడ్డపరతోనే తవ్వి పెడతారు. పత్తిత్తులు పెట్టిన తర్వాత రిసెప్షన్ చేసుకుందామని అన్నారు. ఈ పత్తిత్తులకైతే పెద్ద గడ్డపారతోనే తవ్వుతారు. ఫన్నీ అంటే ఫన్నీ అనిపించింది. వీళ్ళకైతే ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ సమ్మర్ 3 నెలలు పని ఎండలకు పోవాలి. రోజుకు 300 కోసము ఎండలు పోవాలి. పొద్దున ఏం తినకుండానే పోతారు. 5:30 లోపు వంట చేసి ఇంట్లో వాళ్ళకి వంట చేసి వీళ్ళైతే పోవాలన్నమాట. ఇంట్లో వాళ్ళకి వంట చేసి పోవాలి కాబట్టి తొందర మబ్బులు ఎప్పుడో 4 గంటలకు లేచి పని చేస్తారు. పల్లెటూరు అంటేనే పని ఉంటుంది, పైసలు ఉంటాయి. సిటీ వాళ్ళకు రోజుకు 300 ఎలా వస్తాయి, రావు కదా. పల్లెటూరులో 11:30 వరకు వస్తారనమాట. పత్తి గింజలు అయితే పెట్టుడు అయిపోతుంది. ఇక్కడ దొరికిన చిన్నెత్తులు అయితే పెడుతుర్రు. పత్తి గింజలు పెట్టుడు అయిపోయిన తర్వాత ఫుల్ కామెన్ అనమాట. వీళ్ళు వదన మరదలు అంటే వరుసగా అవుతారు కదా, అట్లా అందరు కలిసి చేసుకున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి. మీది విలేజ్ అయితే మీ విలేజ్లో పనికి పోయినప్పుడు ఏదైనా ఆడుతున్నారా, బతుకమ్మ పెళ్ళి ఇట్లా ఆడుతున్నారా, ఎన్ని గంటలకు పోతుర్రు, ఎంత మనీ వస్తుంది రోజుకు అని కామెంట్ చేయర్రి. మాదైతే విలేజ్ వచ్చేసి అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరపేట మండలంలో విలేజ్ అనమాట మాదైతే. అన్నం తినిపించుకుంటారు కదా, పెరుగన్నం. ఇక్కడ కూడా అన్నం లేకున్నా అన్నం ఉన్నట్టు ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇదేదో మస్తు అనిపించింది. పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రిసెప్షన్ అన్నట్టు ఉన్న వాళ్ళందరూ ఫోటోలు దిగుతారు.
ఫోటోలు కూడా దిగుతారు. రిసెప్షన్ చేసుకోకపోతే ఎట్లుంటుంది, అన్నీ చేసుకొని అందుకే ఫోటోలు దిగుతారు. పెళ్ళి అయిపోయినాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో అందరు దిగాలి కదా, అందుకే మా పెళ్లి కూతురు పెళ్లి కొడుకులతో ఎందుకు దిగారు, అందుకే కొంతమంది అయితే దిగుతారు. మస్తు అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలోగా ఉండబ్బా ప్లీజ్ అబ్బా.